తీస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. మాజీ సీఎం ఇలాగేనా మాట్లాడేది అని మండిపడ్డారు. చాలా పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతల్ని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామని కూడా నలవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. పార్టీలకు అతీతంగా 69 జీవో కోసం కొట్లాడలేదా? నీ సొమ్మె ఏం పోయిందా? మాకు నీళ్ళు ఇయ్యాలంటే నీకు ఇంత కడుపు నొప్పా? నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇవాళ ఆయన తోలు తీస్తా అంటు. తోలు నాది కాదు, కానీ ఆ షేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు. ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తుండంటే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిండంట. తోలు బాగా తీస్తాడంట. నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు, కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతులో బోటిగిన ఏమైనా కొట్టుకొని సాయంత్రం 2 వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని. 40 ఏళ్ళ అనుభవం అంటావు, రాష్ట్ర మంత్రి చేసిన అంటావు, కేంద్ర మంత్రి చేసిన అంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు, వాడెవడో వస్తాడంటే వంతారనా బొంతారనా, ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు.